రివ్యూ ఆఫ్ రాకాస. నవ్వమంటారా, ఏడవమంటారా, బాధపడమంటారా, భయపడమంటారా, థ్రిల్ అవ్వమంటారా? అంటే ఏంటో ముందే చెప్తే అది ప్రిపేర్ గా ఉంటాం ఆ సీన్ వచ్చేటప్పటికి. అంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి రివ్యూస్ చెప్పాలంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇన్నాళ్ళు సినిమా తీసారు కదా, షో పడినంటే ఇలాంటి రివ్యూ వచ్చేయాలంటే కొంచెం బాధేస్తుంది. అయినా సరే చెప్తున్నాను, సినిమా అయితే డిసప్పాయింట్ గైస్. నాకైతే అంతగా నచ్చలేదు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్క్రీన్ ప్లే అస్సలు ఎంగేజింగ్ గా లేదు. ఎక్కడ కూడా థ్రిల్ అయ్యే ఫీల్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఏదో ఉంటది అని స్టార్ట్ చేశారు. అంటే ఒక మంచి థ్రిల్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వచ్చింది. బట్ అది వెళ్లే కొద్ది ఎక్కడ కూడా థ్రిల్ అని అనిపించలేదు. ఎక్కడ కూడా ఎంగేజింగ్ రాలేదు. ఎక్కడ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్ లేదు. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగాలేదు. కథలో కూడా ఏం లేదు. కథలో ఏం లేకుండానే కథ తీసుకున్నారు. జస్ట్ అది గంట 20 నిమిషాలు అయిపోయే కథ. ఆ కథ నట్టుకుని 2 అవర్స్ పైనే లాక్కొచ్చారు సినిమాని. అది మ్యాటర్. అండ్ కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇవి సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీస్ లేవు. ఇక్కడ కామెడీ పంచి పెట్టాలి, ఇక్కడ కామెడీ సీన్ పెట్టాలి అన్నట్టు ఆ కామెడీని పెట్టినట్టు ఉంది తప్ప సిచ్యువేషనల్ తగ్గట్టు కామెడీ సీన్స్ లేవు. అంటే ఇప్పుడు కార్తికేయ సినిమా ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక మోర్చరీలోకి వెళ్తారు. అక్కడికి వెళ్తున్నప్పుడు కామెడీ సీన్ కాదు, అది జస్ట్ సీరియస్ సీనే. బట్ అక్కడ కామెడీ క్రియేట్ అవుతుంది. అట్లా లేదు. బట్ ఇది ఏంటంటే ఇక్కడ కామెడీ సీన్స్ రాయాలి, ఇక్కడ కామెడీ జనరేట్ చేయాలి అన్నట్టు రాసినట్టుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట, ఫస్ట్ హాఫ్ ఒక పావు గంట అరగంట బాగానే లాక్కొచ్చారు. అక్కడ నుంచి కొంచెం పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా మళ్ళీ కొంచెం కథలోకి వెళ్ళేటప్పటికి, మెయిన్ పాయింట్ లోకి వెళ్ళేటప్పటికి ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి బాగా ల్యాండ్ చేశారు అని అనిపించింది. ఇంటర్వెల్ అంటే ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మరీ సూపర్ కాకుండా బాగానే ల్యాండ్ చేసుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఇంకా ఆపలేరు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ ఉందే అసలు ఎందుకు జరుగుతుందో, ఏమనుకుంటున్నారో అసలు. అంటే థ్రిల్ చేద్దాం అనుకుంటున్నారో, పంపించేద్దాం అనుకుంటున్నారో, రాడ్ అండి సెకండ్ హాఫ్. అసలు సెకండ్ హాఫ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అప్పుడు నాకు సాహసం సినిమా గుర్తొచ్చింది. ఇంచుమించు అలాగే ఓపెన్ చేశారు సెకండ్ హాఫ్ ని. అంటే మంచి థ్రిల్ ఉంటది అలా అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఏంటిది కోట్లకు వెళ్తాడు హీరో. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఆల్రెడీ 10 days నుంచి ఒక వ్యక్తి ఉంటాడు. అదే వెన్నెల కిషోర్ ఎంట్రీ. అసలు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నాకు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. అంటే అప్పుడు వరకు మనం భయపడతాం కదా, అక్కడ ఏం జరుగుద్ది ఏంటి అంటే. ఇప్పుడు ఏదైనా సరే లాస్ట్ లో రివీల్ చేస్తే అప్పుడు వరకు మనం థ్రిల్ ఫీల్ అవుతాం, ఎక్సైట్మెంట్ ఉంటాం. ఇది ఓపెనింగ్ అక్కడే చెప్పేటప్పటికి ఇంకా 10 days నుంచి ఒక వ్యక్తి ఉన్నాడంటే అక్కడ భయపడతాగేముంది అన్నట్టు అనిపించింది నాకు. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే అవి మంత్రించిన తాళ్ళు ఇవన్నీ ఉంటాయి. బట్ అవి ఎందుకు పెట్టారు అక్కడ ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఇవ్వలేదు. అండ్ క్లైమాక్స్లో ఎమోషన్ చేసేసారు. అది బ్రహ్మరాక్షసుడిని ఎమోషన్ చేసేసారు మొత్తం. అది ఒకటి నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఒక ఇంత కాన్సెప్ట్ తీసుకున్నామంటే మసూదాలాగా వణికిపోయే కాన్సెప్ట్ తీసుకోవాలి. అంతేగాని మధ్యలో ఎమోషన్ కాన్సెప్ట్లు ఇవి తీసుకుంటే అంతగా ఎక్కలేదు అని అనిపించింది. పాప సెంటిమెంట్, ఇది సెంటిమెంట్ మొత్తానికి రుబ్బేసినట్టు అని అనిపించింది మొత్తం మీద. అండ్ ఓవరాల్గా సినిమా అయితే నాకు పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు. అండ్ సినిమా స్క్రీన్ ప్లే బాగాలేదు. కథ కూడా అంత ఎగ్జైట్మెంట్ కథ ఏం కాదు. జస్ట్ అలా లాక్కొచ్చారు. నాకు రాజు గారి గది 3 గుర్తొచ్చింది. అంటే సేమ్ సెకండ్ హాఫ్ అంతా ఇలాగే ఒక కోటలో జరిగిపోద్ది. సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ టైప్ నాకు రాజుగారి గది 3 గుర్తొచ్చింది. ఓం బింబుష్ ఆ టైప్లో. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా అయితే ఏదో బీభత్సంగానే ఉంది అన్నట్టు ఫీల్ అవ్వడానికే మంచిగా ఖర్చు చేశారు, మంచి ఫీల్తో తీశారు. బట్ ఏం లేదు, సినిమాలో చూస్తే ఏం లేదు. డొల్లే అంత పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. కామెడీ అయితే రాడ్ కామెడీ అండి, ఇనప రాడ్ కామెడీ. అస్సలు ఎక్కడ కూడా మనకు నవ్వు తెప్పించే సీన్స్ కాదు అవి. జస్ట్ అక్కడ కామెడీ సీన్స్ అని మనం అనుకోవాలన్నా కామెడీ సీన్స్ పెట్టినట్టు అని అనిపించింది తప్ప పెద్దగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు గైస్. మీకు చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ. ఇక మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ HK Talks.